మళ్ళీ వచ్చిన తిరుపతికి. గెస్ ద టైం. ఒక్క నిమిషం వచ్చేసా. వర్షం పడుతుందిరా. బ్యాక్గ్రౌండ్లో చూడు క్లౌడ్స్ ఎలా ఉన్నాయో. (13:25) ఒక నంబర్ 30. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అండ్ నేను మళ్ళీ వచ్చిన తిరుపతికి. ప్రతిసారి కాకుండా ఈసారి కొంచెం వేరే ఇంటెన్షన్తోనైతే వచ్చిన. చెప్తా అసలు నిన్న రాత్రి ఏం జరిగింది అనేది నీతో షేర్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆవు, లగేజ్ పెడతా. యాక్చువల్గా నా ప్లాన్లో తిరుపతి అనే కాన్సెప్టే లేదు, బట్ కొంచెం పెద్ద జర్నీ చేస్తున్నా కదా, శ్రీవారి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి తిరుపతికి అయితే రావాల్సి వచ్చింది. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ కాబట్టి ఇంకా జనరల్గా రావాల్సి వచ్చింది. నిన్న నైట్ ఏం జరిగిందంటే, కాచిగూడ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకొని ఇంకా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే మనకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నా. నీట్గా ఉంటుంది, సీట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పాయింట్ కాచిగూడ కాబట్టి అని చెప్పి నేను అట్లా ఫిక్స్ అయిపోయినా. సో తర్వాత ఏం జరిగిందని అంటే, 8:05కి రావాల్సిన ట్రైన్ 10 కల్లా వచ్చింది అనుకుంటా. ఎగ్జాక్ట్ 10 o'clock అలా వచ్చింది. 2 hours డీలే నడిచింది. అదే చిరాకరా బాబు అనుకుంటే, ఎప్పుడైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిందో అప్పుడు స్టార్ట్ అయిన లొల్లి మార్నింగ్ 5:30 దాకా రచ్చ నడిచింది. అసలు ఏం జరిగిందంటే, మధ్యలో ఒక ఆంటీ ఎక్కింది. ఆ ఆంటీ ఏంటంటే ఆమెకు సీట్ దొరకట్లేదు. సీట్ దొరకకపోయేసరికి ఇది జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చోవాలి, మిమ్మల్ని ఎవడు పడుకోమన్నాడు. ఒక్కొక్కరు అంతా బెడ్ మొత్తం ఆక్యుపై చేస్తూ ఉన్నారు. అలా మీదకి ఆమె చాలా సీరియస్ అయిపోయింది. మీకు పడుకోనే ఉద్దేశం అని ఉంటే రిజర్వేషన్ చేయించుకోండి, జనరల్ ఎందుకు వచ్చారు, ఇది కూర్చోడానికి మాత్రమే అని చెప్పేసి చాలా రచ్చ చేసింది. అది కాదన్నట్టు మళ్ళీ ఈమె లొల్లి అయిపోయిందిరా బాబు అనుకుంటే ఇంకా వెనకాల ఇద్దరు లొల్లి పట్టుకుంటారు. వాళ్ళిద్దరు తాగుబోతులే కంపార్ట్మెంట్లోకి ఫుల్ లొల్లి చేసిరు. అయిపోయిందిరా బాబు అనుకుంటే మళ్ళీ ఆంటీ స్టార్ట్ చేసింది. ఇట్లా మార్నింగ్ 5:30 దాకా అసలు స్లీప్లెస్ జర్నీ అయిపోయింది. మామూలుగా లేదు గొడవ. అండ్ అందుకే ఫేస్ కొంచెం టైర్డ్గా ఉంది. అంటే ఎట్లా మాట్లాడుతుందంటే ఎగ్దమ్ టక్ ఆఫర్ ఉండే కంపార్ట్మెంట్, ఇక్కడ కూర్చోవాలి నువ్వే. సో ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, నేను తిరుపతికి రావడానికి మెయిన్ రీజన్, నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోయే జర్నీ 12 జ్యోతిర్లింగాల యాత్ర. ఇది నేను కంప్లీట్గా సోలోగానే చేయబోతున్నాను. నెక్స్ట్ 30 to 40 days జర్నీ ఉంటుంది ఇది. సో దాని గురించి శ్రీవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను. లైఫ్లో ఏం జరిగినా, ఏం స్టార్ట్ చేసినా అది ప్రతిదీ శ్రీవారితో ముడిపడి ఉండాలనే ఇంటెన్షన్తోనైతే ఇక్కడికి వచ్చాను. సో అదే మెయిన్ రీజన్ తిరుపతికి రావడానికి. ఎగ్జాక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 4 దగ్గర అయితే ఉన్నాను. సో ఈడికి వెళ్ళి విష్ణు నివాసానికి వెళ్ళాలి. సో విష్ణు నివాసానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఎక్కడైనా టిఫిన్ చేద్దాం రా బాబు, ఫుల్ ఆకలి అవుతుంది. అండ్ టిఫిన్ చేసిన తర్వాత విష్ణు నివాసానికి వెళ్ళి ఆడికెళ్ళి అక్కడ SSD టోకన్ టైమింగ్స్ ఏంది అండ్ ప్రాసెస్ ఏంది అవన్నీ కనుక్కొని టోకన్ తీసుకున్న తర్వాత దర్శనానికి ప్రాసెస్ ఏంది, దర్శనానికి టైం ఎంత పడుతుంది, PRO ఆఫీస్లో 50 రూపీస్ అండ్ 100 రూపీస్ రూమ్స్ ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. విష్ణు నివాసం బయట ఒక టిఫిన్ స్టాల్ చూశాను. ప్లేట్ ఇడ్లీ 50 రూపీస్ అంట. మీరు ట్రై చేయకండి, ఎందుకంటే రబ్బర్లా ఉన్నాయి, అసలు బాగాలేదు. అని చట్నీ మొత్తం నీళ్ళు ఉన్నాయి. SSD టోకన్స్కి లైన్ ఎంతగా ఉందో చూద్దాం. లోపలికి అయితే వెళ్తున్నాను. విష్ణు నివాసం బయట అవుతున్నాను. టోకన్ కోసం అని వచ్చాను. టోకన్ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మార్నింగ్ 10:50కి వెళ్తే 1:50కి అయితే SSD టోకన్స్ దొరికింది. రేపు ఈవినింగ్ 7 PM దొరికినాయి. అండ్ SSD టోకన్స్ మనకి విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. అండ్ ఇంకోటి శ్రీనివాస నివాసం బస్ స్టాప్ దగ్గర ఒకటి ఉంటుంది. అండ్ అల్పిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ తీసుకోవచ్చు. విష్ణు నివాసం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని బస్సెస్ ఉంటాయి తిరుమలకి వెళ్ళడానికి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి ఈజీగా 110 రూపీస్ ఉంటుంది. అండ్ నార్మల్ అది ఏసీ నార్మల్ అయితే 90 రూపీస్ ఉంటుంది. అండ్ అప్ అండ్ డౌన్ కలిపి 220 కాదు 200 రూపీస్, 20 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఏసీకి. అండ్ నార్మల్కి కూడా 20 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. బస్ జర్నీ స్టార్ట్ అయ్యాక మధ్యలో మనకి ఫ్రిస్కింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అక్కడ మనకి లగేజెస్ చెక్ చేస్తారు.
తిరుమలలో కొంచెం వెదర్ కండిషన్ క్లౌడీగా ఉంది, అలాగే సన్నీగా కూడా ఉంది, ఎండ కూడా కొడుతుంది. సో ఇప్పుడు వెంకటాద్రి నిలయంకి వెళ్ళి అక్కడ మన లగేజ్లు అన్నీ పెట్టేసి, మన దర్శనం టికెట్ రేపు వచ్చింది కాబట్టి టైమింగు, సో ఈరోజు ఫుల్ రెస్ట్ అనమాట. అండ్ నిన్న జనరల్ అయితే మామూలు బీభత్సం కాదు. సిఆర్ఓ ఆఫీస్ వెంకటాద్రి నిలయంలో ప్రజెంట్ లాకర్స్ అవైలబుల్గా లేవంట. దీని ఆపోజిట్లో ఇంకోటి ఉంది, అది చూద్దాం అందులో ఉన్నాయో లేదా. యాత్రి సదన్ అంట, యాత్రి సదన్ PAC 3 ఇందులో అవైలబిలిటీ ఉందో లేదో చూసుకుందాం ఒకసారి. గాట్ ఇట్ మ్యాన్, గాట్ ఇట్. యాత్రి సదన్ ఫైనల్గా మనకి ఇందులో దొరికేసింది అనమాట. నా హాల్ నెంబర్ వచ్చేసి 9, అది తెలిసి పైన ఉంటుంది. 1 2 3 4 కింద, 5 6 7 8 9 ఏమో పైన. తీసుకెళ్తా, ఎలా ఉందో చూపిస్తా. మన హాల్లో మన లాకర్ నెంబర్ వచ్చేసి 1325. ఫ్లోర్కి 2 లేడీస్ టాయిలెట్ అండ్ 2 జెంట్స్ టాయిలెట్, వాష్రూమ్ ఉంటాయి. 5 and 6 అండ్ తర్వాత 7 8 and 9. 8 9 9th హాల్ నెంబర్ 9. ఇక్కడ మనం టోకెన్ ఇచ్చేస్తే వీళ్ళు మన కీస్ ఇచ్చేస్తారు. అండ్ 1325 లాకర్ నెంబర్ 1325. ఇది మన లాకర్. చాలా శుభోదయం అందరికీ, గుడ్ మార్నింగ్. వీడియో హాల్ నుంచే స్టార్ట్ చేయొచ్చు, బట్ ద థింగ్ ఏంటంటే పెద్ద లేకుండా శుభోదయం ఏంట్రా బాబు అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను. సో అండ్ హాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో మార్నింగ్ ఇప్పుడు టైము 8 అవుతుంది. వెంగమాంబలో కూడా టిఫిన్స్ ఓపెన్ చేసే ఉంటారు. సో ఉప్మానో కిచిడియో ఏదో ఒకటి పెడతారు, అది తినేసి ఆ తర్వాత కోనేరు దగ్గరికి వెళ్దాం. సో ఇది అకామిడేషన్ రిజిస్ట్రేషన్ సెంటర్, ఇక్కడ మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇదే సిఆర్ఓ ఆఫీస్. సో దీంట్లో సెల్లార్ ఉంటుంది. సెల్లార్లోకి వెళ్తే మనకి కింద కొన్ని కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్లో మనకి రూమ్స్ అనేవి ఇస్తారనమాట. 50 రూపీస్ 100 రూపీస్ రూమ్స్ అనేవి. సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఒక టీ స్టాల్ ఉంటుంది. ఇక్కడ లెమన్ టీ మాత్రం మామూలుగా లేకుండా నిన్న ట్రై చేశాను, 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్ టీ కూడా చూస్తున్నాను, బట్ చూద్దాం అది ఎలా ఉంటుంది. నార్మల్ టీ నాట్ బ్యాడ్, కానీ లెమన్ టీ ఇంకా బాగుంది 10 రూపీస్కి. అండ్ చాలామంది నన్ను క్వశ్చన్ చేసిన మ్యాటర్ ఏంటంటే, ఇంత ఎర్లీగా ఎందుకు 12 జ్యోతిర్లింగాల యాత్ర స్టార్ట్ చేసినావు? మంది ఏమైతే కరెక్ట్ టైం కూడా కాదు, రైనీ సీజన్ స్టార్టింగ్ టైంలో కొంచెం కష్టంగా ఉంటుంది నీకు అని చెప్పేసి అంటే, పిలుపు ఎప్పుడు ఉంటే అప్పుడు చేసేయాలి. శివయ్య పిలుపు నాకు ఇప్పుడు ఉన్నట్టుంది. సో నేను ఆన్సర్ చేసుకుంటే చాలు, వేరే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఈ టైంలో చేయాలనిపించింది, నేను చేసేస్తున్నాను, నాకు సంబంధం కూడా లేదు వేరే వాళ్ళతో. సో అందుకే 12 జ్యోతిర్లింగాల యాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ 24th అనుకుంటా, 24th నుంచి నేను రామేశ్వరానికి వెళ్తున్నాను. ఫస్ట్ జ్యోతిర్లింగం అనమాట అది. చూద్దాం ఎలా అవ్వద్దో. గోవిందా గోవిందా. సో మనకి టెంపుల్ దగ్గర ఫ్రీ నామాలు పెడతారు. సో చాలామంది 10 రూపీస్ 20 రూపీస్ పేమెంట్ చేసుకొని నామాలు పెట్టుకుంటారు. బట్ గుడి దగ్గర మనకి చాలా వరకు నామాలు కూడా పెడుతుంటారు. సో ఇప్పుడు నేను నీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఒక వీడియో అయితే చూపిస్తా. సో దానిపైన నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. సో ఒపీనియన్ అంటే బేసిక్ నార్మల్ ఒపీనియన్ అంతే, నార్మల్గానే ఒపీనియన్ అడిగాను. అంటే నాకు తిరుమల ఏంటంటే ఫుల్ టైం కోసం స్పెండ్ చేయడానికి వస్తానన్నమాట. అది ఫ్రెండ్స్తో కానివ్వండి, సోలోగా కానివ్వండి, ఏదైనా ఇవ్వండి. బట్ ఈసారి కొంచెం వేరేదనుకోండి, అది నేను ముందే చెప్పాను కాబట్టి. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు షేర్ చేయండి, ఒకసారి తెలుసుకుందాం ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు అనేది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ 12 జ్యోతిర్లింగాల యాత్రకి నాకు ఇద్దరు బ్లెస్సింగ్సే కావాలి. ఒకటి మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్, అది ఎప్పుడు నాతోనే ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు నా హ్యాపీనెస్ కోసమే చూస్తారు. అండ్ సెకండ్ ఇది పెద్దయిన బ్లెస్సింగ్స్, అది నేను ఇప్పుడు దానికోసం వచ్చాను. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను, ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంటుంది. అండ్ ఓవర్ ఇంత పబ్లిక్లో నేను వ్లాగింగ్ చేయడానికి కూడా చాలా వరకు రీజన్ ఆయన్నే. ఫస్ట్ నేను వ్లాగింగ్ చేయడం స్టార్ట్ చేసిందే తిరుమల గురించి.
అండ్ మీరు నా ఛానల్ చూసినట్లయితే ఇప్పుడు డైరెక్ట్ వెంగమాంబలకి అయితే వెళ్ళిపోదాం. వెంగమాంబలో టిఫిన్ చేసిన తర్వాత బయటికి వచ్చి కోనేరులో అండ్ కొంచెం వెదర్ కండిషన్ బాగానే ఉంది ఈరోజు. ఎండ కొడుతుంది, బాగానే కొడుతుంది. బయటికి వచ్చిన తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీళ్ళు అనేది తల మీద వేసుకొని ఆ తర్వాత వారాస్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాం. గోవింద గోవింద. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఎక్స్పీరియన్స్ చేయడం. సేమియా ఉప్మా పెట్టారు అన్నప్రసాదం కింద, చాలా బాగుంది టేస్ట్ అయితే. వారి పుష్కరిణి దగ్గరికి వచ్చాను. ఎలాగో మింగలేదు కదా, అట్లీస్ట్ తల మీదైనా వేసుకుందాం అనేది వచ్చాను అనమాట. సో ఇప్పుడు వరాస్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, బట్ అక్కడ లైన్ ఎక్కువ ఉంది. చూద్దాం, లైన్ తక్కువ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోదాం, లేదంటే కొద్దిసేపు అయిన తర్వాత వెళ్దాం. వరాస్వామిది దర్శనం లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎండలో కూడా నించుతున్నారు. ఇప్పుడు వరాస్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. క్రౌడ్ అయితే చాలా ఉంది, చూద్దాం ఎంతసేపు టైం పట్టుద్దో. వరాస్వామిది దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడు శ్రీవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. వరాస్వామి గురించి నాకు తెలిసింది ఏంటంటే అప్పట్లో ఈ కొండలపైన ఓన్లీ ఆయన్నే ఉండేవారంట. శ్రీనివాసుడికి ఆయన చోటు ఇచ్చినప్పుడు శ్రీవారి ఇలా మాట ఇచ్చారంట, అంటే నన్ను దర్శించుకునే భక్తులు మొదటగా నిన్నే సందర్శిస్తారు, ఆ తర్వాత నన్ను దర్శించుకుంటారు అని చెప్పి. శ్రీవారిని దర్శనం చేసుకునే ముందు వరాస్వామిని దర్శనం చేసుకోవాలి. ఇంకా కోరికలు తీరుతాయా లేదా అనేది సెకండరీ మ్యాటర్, ఎందుకంటే పెద్ద ఆయన చెప్పినప్పుడు మనం ఫాలో అవ్వాలి, అది ధర్మం. ఎస్ఎస్డి టోకన్స్ నేను లాస్ట్ టైం 2021లో తీసుకున్నాను అనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ గ్యాప్లో మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఫ్రీ దర్శన లైన్లోకి వెళ్ళిపోయాయి. ఎస్ఎస్డి టోకన్స్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. చూద్దాం ఒకసారి ప్రాసెస్ ఎలా చేయనిస్తారా లేదా అనేది. సో ఈవినింగ్ 7:30 ఉంది, ఇప్పుడేమో 10 అవుతుందేమో అప్రాక్స్గా. చూద్దాం ఒకసారి వాళ్ళు ఏమంటారో. చెప్పాను కదా, అనుకున్నది అయింది, వెళ్ళనిస్తారంట. ఈరోజు డేట్ ఉంటే సరిపోతుంది. సో ఎస్ఎస్డి టోకన్స్ పర్టికులర్ టైమింగ్ అనేది ఏముండదు, ఈరోజు డేట్ ఉంటేనే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. చిన్న డౌట్ ఉండే, కొంచెం ఎక్కడో తేడా కొట్టేసింది, ఏడా పంపరేమో, టైంకే పోవాలేమో అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను 2021లో వెళ్ళా, తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా నేను ఎవరికి అడగలేదు కూడా, నేను డైరెక్ట్ ఫ్రీ దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోతుండే. బట్ ఈసారి ఎస్ఎస్డి టోకన్స్ అనేసరికి కొంచెం డౌట్ ఉండే, బట్ అది కూడా క్లారిటీ వచ్చేసింది. మొత్తం లైన్ మొత్తం ఖాళీ ఉంది, చూపిస్తా ఒక్క నిమిషం. మొత్తం ఖాళీ ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు ఏడు దాకా ఉంది లైన్ అనేది, ఎంతసేపు పడుతుంది దర్శనం లైన్ అనేది. చూద్దాం, వెళ్తానే ఉన్నా ఏడు దాకా వెళ్తుందో చూద్దాం. అలాగే దర్శనం లైన్లోకి నేను 11 o'clock అయితే, మార్నింగ్ 11 o'clock ఎంట్రీ అయ్యాను. సో బయటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూద్దాము. ఫోన్ తీసుకునేంత వరకు, ఎందుకంటే మధ్యలో మొబైల్స్ కలెక్ట్ చేసుకుంటారు కదా, మొబైల్స్ అండ్ లగేజెస్ ఏదున్నా సరే మధ్యలో హ్యాండ్ ఓవర్ చేసేయాల్సిందే, లోపలికి వెళ్ళలేదు. కూడా చాలా ఫ్రీగా ఉంది, అవతల పక్కది ఫ్రీ లైన్ అనమాట. సో చాలా అంటే చాలా, అది కూడా ఎక్కడ ఆగలేదు, పబ్లిక్ కూడా అంత లేదు, చాలా ఖాళీ ఉంది. మేబీ వీక్ డేస్ కాబట్టి ఇది అడ్వాంటేజ్ అయిపోయింది అనుకుంటా. వీకెండ్స్ అయితే మస్తు క్రౌడ్ ఉంటుండేమో, నిన్న మాత్రం ఘోరంగా ఉంటుండే క్రౌడ్, సండే కాబట్టి. ఈడికి వెళ్ళి ద వెయిట్ ఈస్ ఓవర్, స్టార్ట్ అయింది ఇంకా క్యూ లైన్లో వెయిట్ చేయడం. చూపిస్తా. ఫ్రీ లగేజ్ అండ్ సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్. ఈ ప్లేస్లో మన మొబైల్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. ఇస్ ద టైమింగ్ గాయ్స్, 11 గంటలకి దర్శనం లైన్లోకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి మొబైల్ కలెక్ట్ చేసుకునేసరికల్లా 3 అయింది. అంటే నా దర్శనం 2:30కి అయిపోయింది. అంటే మొత్తం దర్శనం టైమింగ్ అనేది 3.5 hours కంప్లీట్ అయిపోయింది నాకు. ఇంత ఎర్లీగా అవుతుందని అసలు అనుకోలేదు ఎస్ఎస్డి టోకన్స్ తీసుకుంటే. అండ్ ఎర్లీ దర్శనానికి ఇదొక బెస్ట్ వే. ఇఫ్ ఇన్ కేస్ మీకు 300 టికెట్స్ దొరకకపోతే ఎస్ఎస్డి టోకన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఎర్లీ దర్శనం. మీలో ఎంతమంది ఎస్ఎస్డి టోకన్ దర్శనం చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. సో దర్శనం అయిపోయింది. ప్రతి ఒక్క టోకన్కి ఒక్కొక్క ఫ్రీ లడ్డు ఇస్తారు కదా, సో ఆ ఫ్రీ లడ్డు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో ఫైనల్గా మన లడ్డు మనకు దొరికేసింది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తూ మాట్లాడుకుంటూ హాల్కి వెళ్ళిపోదాం. జస్ట్ 3.5 hours అయితే టైం పట్టింది. ఇంత త్వరగా అయిపోతుందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ వర్షం అయితే పడుతుంది. వర్షంలో తిరుమల ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను చూడండి. తిరుమల టెంపుల్ ఇన్ బ్లో ఉంటుంది అసలు, వ్యూ మాత్రం మామూలుగా ఉండదు.
ఒక్క నిమిషం వచ్చేసా. తిరుమలలో వర్షం పడితే తిరుమల ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మెంటల్ పిచ్చ మ్యాక్స్ ఉంది. వర్షం పడుతుందిరా, వర్షం పడుతుంది. అమ్మ ఎంత బాగుందిరా బాబు, సూపర్, మామూలుగా లేదు అసలు. నాకేమనిపిస్తుంది అంటే ఒక కెమెరా తీసుకొని ఫోటో మ్యాన్ లేక ఉండిపోతారా బాబు. ఫోటోకు ఊకే ప్రతి ఒక్కడు వచ్చి ఫోటో తీయవా అంట. ఏంట్రా బాబు, వర్షం పడుతుంది, లెట్స్ ఎంజాయ్ ద క్లైమేట్. హాయ్. బ్యాక్గ్రౌండ్లో చూడు క్లౌడ్స్ ఎలా ఉన్నాయో. ఒక్కరికి లోపల మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకోవాలి అనేది డౌట్ ఉంది, చాలామంది అడుగుతున్నారు. సో ఇది శ్రీవారి గోపురం కదా. సో అండ్ ఇది అభయ ఆంజనేయ స్వామి టెంపుల్. సో శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈయన దర్శనం చేసుకోవాలి. రాముడిని దర్శనం చేసుకున్న తర్వాత హనుమంతుని దర్శనం చేసుకోకపోతే ఇలా. సో ఇలా టెంట్ ఉంటుంది, ఇలా షెడ్. ఈ షెడ్ నుంచి అలాగా స్ట్రేట్ వెళ్తే అక్కడ మనకి స్టెప్స్ కనిపిస్తాయి. స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ దాటిన తర్వాత ఈ కమాన్ వస్తుంది. ఈ కమాన్కి లెఫ్ట్ సైడ్లో ఎండ్లో మనకు ఒక బిల్డింగ్ వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఇట్లా టిఫిన్ షాప్స్ అండ్ అలాగే సెల్లర్లో కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా సెల్లర్లో షాప్స్ అనేవి ఉంటాయి. సో ఈ సెల్లర్ దాటిన తర్వాత మనకు గేట్ వస్తుంది. ఆ గేట్ పక్కన కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్కి రైట్ సైడ్లో ఇవ్వండి, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్కి రైట్ సైడ్లో మనకి ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకునే ఫోన్స్ మొబైల్ కలెక్ట్ చేసుకునే మొబైల్స్ కానీ లగేజెస్ కానీ లోపల ఏవైతే ఇస్తామో అవన్నీ ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. వర్షం ఇంకా తగ్గేటట్టు లేదు. మనం మంచిగా హాల్కి వెళ్ళిపోయి కొద్దిగా రిలాక్స్ అయిపోయి, మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకొని మెల్లగా ఈవినింగ్ వెంగమాంబలో తినేసి నైట్ ఇక్కడే స్టే చేసి రేపు తిరుపతికి స్టార్ట్ అయిపోదాం. చెప్పులు వేస్తే ఒక్కొక్కటి దిక్కులో ఉంటాయి, అందుకే నా చెప్పులు పడేసారు రా బాబు. బెటర్ ఆప్షన్ దీని ఆపోజిట్లోనే ఒక స్లిప్పర్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ మంచిగా ఒక సంచి ఇస్తాడు, ఆ సంచిలో చెప్పులు వేసి అతనికి ఇచ్చేస్తే అతను ఒక టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ని భద్రంగా దాచిపెట్టుకుంటే నేను చూపిస్తా, వెంకటాద్రి నిలయంకి పక్కనే ఉంటుంది. బ్యాక్ టు తిరుపతి. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ మళ్ళీ మబ్బు అయింది, మళ్ళీ వర్షం పడుతుందేమో, అందుకే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నా. 3 అవుతుంది టైము, 3 o'clock అయితే స్టార్ట్ అవుతున్నా. శ్రీవారి దర్శనంతో మైండ్లో ఉన్న గందరగోళం పోయి ఒక తెలియని పీస్ దొరికింది. రాబోయే 40 రోజులు ప్రయాణం ఎలా ఉండబోతుందో తెలియదు కానీ కంప్లీట్ చేయగలను అనే నమ్మకం అయితే వచ్చింది. దట్స్ వై నా జర్నీ ఇక్కడితో ఆగిపోవట్లేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చుట్టూ ఉన్న ఈ శేషాచలం కొండలు, అడవులు నన్ను సాగనింపట్లేదు. ఇక్కడ నేను చూసింది వెంకటేశ్వర స్వామిని కావచ్చు, కానీ నేను చేరాల్సింది ఆయనలో ఉన్న సగమైన పరమేశ్వరుణ్ణి. తిరుమలలో ఆ గోవిందుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇకపై రాబోయే 40 రోజులు ఆ 12 జ్యోతిర్లింగాల రూపంలో ఆ మహాదేవుడు నాకు తోడుగా ఉంటాడని ఈ యాత్రని మొదలు పెడుతున్నాను. ఇంకా 12 జ్యోతిర్లింగాల యాత్ర స్టార్ట్ చేద్దామా? నమామి దేవం భవదుఃఖ శోక వినాశనం చంద్రధరం